ఈ ప్రాబ్లం చూడండి. ఏ పాయింట్ చార్జ్ plus 10 microcoulomb is a distance 5 centimeters directly above the center of the square of side 10 centimeters as shown in figure. What is the magnitude of the electric flux through the square? Hint: think of the square as one face of the cube with edge 10 centimeters. మన మోటివ్ ఏంటి అంటే, ఈ పిక్చర్లో మీరు చూసినట్లయితే ఒక ప్లేన్ ఇవ్వడం జరిగింది. ఈ ప్లేన్కి పర్ఫెక్ట్గా పర్పెండిక్యులర్గా ఉండే విధంగా పైన, అంటే ఒక రకంగా నార్మల్కి కరెక్ట్గా పైన 5 సెంటీమీటర్స్ పైన ఒక ఛార్జ్ పెట్టడం జరిగింది. ప్రతి ఛార్జ్కి ఫ్లక్స్ ఉంటుంది అన్ని డైరెక్షన్స్లోకి. ఇలా ఉన్నప్పుడు ఈ ఫేస్ గుండా ఎంత ఫ్లక్స్ పాస్ అవుతుంది అనేది మనం కనుక్కోవాల్సి ఉంది. అదే మన మోటివ్. ఫ్లక్స్ ఇంటూ దట్ గివెన్ ఏరియా. ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేద్దాం. చార్జ్ Q is equal to plus 10 microcoulomb, that is equal to 10 into 10 to the power of minus 6 coulomb. అలాగే ఈ చార్జ్ ఎంత డిస్టెన్స్లో ఉంది? 5 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. సో డిస్టెన్స్ is equal to 5 centimeters, that is equal to 5 into 10 to the power of minus 2 meters. అలాగే ఆ స్క్వేర్ యొక్క సైడ్ S is equal to 10 centimeters, that is equal to 10 into 10 to the power of minus 2 meters. ఇప్పుడు రిజాల్వ్ చేద్దాం. మనకు ఒక హింట్ ఇవ్వడం జరిగింది. థింక్ ఆఫ్ ద స్క్వేర్ యాజ్ వన్ ఫేస్ ఆఫ్ ద క్యూబ్ విత్ ఎడ్జ్ 10 సెంటీమీటర్స్. అంటే ఇప్పుడు మనకు ఒక ఫేస్ ఇలా ఉంది. ఈ ఫేస్ని ఒక క్యూబ్ యొక్క 6 ఫేసెస్లో ఇది ఒక ఫేస్గా మనం కనుక తీసుకున్నట్లయితే అప్పుడు అది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. క్యూబ్ లాగా అనుకున్నట్లయితే ఇప్పుడు ఇది 10 సెంటీమీటర్స్ అయితే ఇది 10 సెంటీమీటర్స్ అవుతుంది. ఇది కూడా 10 సెంటీమీటర్స్ అవుతుంది. ఈ హైట్ 10 సెంటీమీటర్స్ అయినప్పుడు ఇక్కడ నుంచి నువ్వు ఎంత సెంటీమీటర్స్లో పెట్టావు? ఛార్జ్ క్యూని 5 సెంటీమీటర్స్లో పెట్టావు. అంటే ఎగ్జాక్ట్గా ఈ క్యూబ్కి సెంటర్లో పెట్టావు. ఇప్పుడు ఈ ఛార్జ్ నుంచి వెళ్ళే ఫ్లక్స్ అంతా కూడా అన్ని వైపులకి సమానంగా వెళ్తూ ఉంటుంది. అన్ని వైపులకి సమానంగా వెళ్ళినప్పుడు అన్ని ఫేసెస్లోనే సమానమైన ఫ్లక్స్ ఉంటుంది. అప్పుడు టోటల్ ఫ్లక్స్, ఈ ఛార్జ్ నుంచి వెళ్ళే టోటల్ ఫ్లక్స్ని మనం 6 సమాన భాగాలుగా విడగొడితే ఈ స్క్వేర్ గుండా వెళ్ళే ఎంత ఫ్లక్స్ మనం ఈజీగా చెప్పేయచ్చు. ఇప్పుడు ఒక ఛార్జ్కి, Q అనే ఛార్జ్కి టోటల్ ఫ్లక్స్ ఎలా చెప్పాలి అంటే 5 is equal to Q/ε0, 1/ε0 టైమ్స్ ఆఫ్ Q అంత ఉంటుంది ఫ్లక్స్. ఇది టోటల్ ఫ్లక్స్ ఆ ఛార్జ్ నుంచి వచ్చేది. దీన్ని మనం 6 భాగాలుగా చేయాలి. అంటే మనం కనుక్కోవాల్సిన ఓ పర్టికులర్ ఏరియాలో వెళ్ళే ఫ్లక్స్ ఎంత అంటే 5A is equal to 5/6, that is equal to Q/6 into ε0. దీని వాల్యూ కనుక మనం చూసినట్టయితే 10 into 10 to the power of minus 6 divided by 6 into 8.85 into 10 to the power of minus 12. ε0 వాల్యూ 8.85 into 10 to the power of minus 12. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత? 1.88 into 10 to the power of 5 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలుమ్. అంటే ఈ ఒక్క సైడ్లోంచి వెళ్తున్న ఫ్లక్స్ ఎంత అంటే 1.88 into 10 to the power of 5 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలుమ్.